కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు కావ్య చదువు. దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి. నన్ను రక్షింపగా నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండుటలేదు. అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మికయుంచిరి. వారు నీ యందు నమ్మికయుంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మికయుంచి సిగ్గుపడకపోయి. నేను నరుడను కాను, నేను పురుగును. నరుల చేత నిందింపబడిన వాడు, ప్రజల చేత తృణీకరింపబడిన వాడు. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము. ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందురు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక నిమిషం ప్రార్థిస్తున్నాను. నా తల్లి గర్భంలో ముందే నీవు నా తెలుగుగా నాతో మాట్లాడుతున్నానంటే నీ వాక్యాన్ని ధ్యానించుకుంటున్నా ప్రభా. మా యొక్క హృదయ నేత్రంలో విప్పి నీ కార్యం జరిగించమని నజరేయుడైన యేసు నామమున అడిగినాము తండ్రి. మొదటి పాట పాడతాను. స్తుతించెదాని నామం దేవా అనుదినము దయతో కాపాడినావు. కృపనే చూపించినావు. దయతో కాపాడినావు. కృపనే చూపించినావు. నిన్నునే మరువనేసు, నిన్నునే వేడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినము. స్తుతించెదాని నామం దేవా అనుదినము. వాక్యాన్ని ధ్యానించుకుందాం. 21వ వచనం. నా దేవా నా దేవా, నీవు నన్ను ఏదో విడనాడితివి. నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వినక నీవు ఏదో దూరంగా ఉన్నావు. ఇక్కడ చూసినట్టయితే దావీదు భక్తుడు దేవుడిని అడుగుచున్నాడన్నమాట. నా దేవా నన్ను ఎలాగ విడనాడితివి. నా దేవా నా ప్రార్థన ఎందుకు ఆలోచించట్లేదు? నువ్వు ఎందుకు ప్రభుగా మౌనంగా ఉన్నావు? నా యొక్క ఆశ్రయ దుర్గమైన
దేవా నీవెందుకు మాతో మాట్లాడట్లేదు అనేసి దేవుణ్ణి ఒక ప్రశ్న వేస్తున్నాడు అనమాట. ఈ కీర్తన రాసినప్పుడు దావీదు భక్తుడు మరి దేవాది దేవుణ్ణి అడుగుతున్నాడు అనమాట. ఈ యొక్క కీర్తన ఒక మ్యూజిషియన్ కి చాలా ఇంపార్టెంట్ అని వాక్యంలో తెలుస్తుంది. కానీ నా దేవ నేను అందరినీ మరుగుపరుస్తున్నాను, కానీ నా యొక్క హృదయము వేదనతో నిండుంది అనేసి దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు అనమాట. మరి దావీదు భక్తుడు దేవాది దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నేనేం చేశాను, నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు, నువ్వు ఎందుకు నాతో మాట్లాడటానికి ఇష్టపడట్లేదు దేవా అనేసి అడుగుతున్నాడు అనమాట. మరి అలాగే ఒకసారి యోగు భక్తుడు ఏమి చేస్తారో చూద్దాం. యోగు 6:15 ఒకసారి చూసుకుందాం. నా స్నేహితుడు ఎండిన వాగువలెను మాయమైపోవు జల ప్రవాహం వలెను నమ్మకూడని వారై. ఇక్కడ చూసినట్లయితే యోగు తన స్నేహితుల విషయంలో మాట్లాడుతున్నాడు అనమాట. ఏమని, నా యొక్క సహోదరులు నా యొక్క మిత్రులు కూడా నన్ను ద్వేషించేవారయ్యి. అలాంటి యొక్క విశ్లేషణ ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట. దావీదు భక్తుడేమో దేవుడిని అడుగుతున్నాడు, యోగు భక్తుడేమో అయ్యా నీవు నాకు ఇచ్చిన తోబుట్టువులు, నువ్వు నాకు ఇచ్చిన మిత్రులు, నా బంధువులు నన్ను ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు ప్రభా, కానీ నేను నిరంతరంగా ఉండే కృపని నాకు అనుగ్రహించి ప్రభా, నా యొక్క పరిస్థితి దిగజారింది, నాకు ఈరోజు వేదనతో ఉన్నాను, సాతాను నన్ను శోధిస్తున్నాడు, కానీ నీవు నాకు ప్రార్థన ఆలకించు ప్రభా. 13 చాప్టర్లో 13 14 నేనెందుకు నా ప్రాణమును 14 అధ్యాయం నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు, నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున ఉంచిన ఎడల ఎంతో మేలు, నాకు ఇంతకాలమని నీవు నియమించి తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోవాలని నేనెంతో కోరుచున్నాను. మరణమైన తర్వాత నలుగురు బ్రతుకుదురా, అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉంది. 14 మళ్ళా మరణమైన తర్వాత నలుగురు బ్రతుకుదురా, అలా ఉండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉండును. ఇక్కడ చూసినట్లయితే యోగు భక్తుడు దేవాది దేవుడు అడుగుతున్నాడు అనమాట. మరణం అయితే మనుషులు నీకేమి లాభం ప్రభా, నీవు మార్పు కలగజేసేంత వరకు పాతాళంపైన నన్ను దాచిపెట్టు ప్రభా అనేసి మొరపెట్టుచున్నాడు అనమాట. ఈ యొక్క యోగు భక్తుడు ఎలాంటి శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్నాడో అప్పుడు తనకున్నదంతా కోల్పోయాడు. తన యొక్క బిడ్డలు చనిపోయారు, ఆస్తి కోల్పోయింది, ఉన్నదంటే కేవలం ఒక భార్య, 3 మిత్రులు. ఆయన సంబోధిస్తూ ఆయన అయ్యా నా పాపాన్ని బట్టి నేనంతా కోల్పోయాను ప్రభా, కానీ నీవు రెస్టోర్ చేసే దేవుడు అనేసి మొదలుపెడుతున్నాడు అనమాట. అదే 22:1 దావీదు అడుగుతున్నాడు, ఎందుకు ప్రభా నువ్వు మౌనంగా ఉన్నావు, నువ్వెందుకు ప్రభా నాతో మాట్లాడట్లేదు, నీవెందుకు ప్రభా నన్ను నా ప్రార్థన ఆలకించట్లేదు అనేసి అడుగుతున్నాడు అనమాట. 2వ వచనం 3వ వచనం ఒకసారి నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా ఉండటలేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇవ్వకున్నావు, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశీనుడవై ఉన్నావు. ఇక్కడ చూసినట్లయితే దేవా నా ప్రార్థనకి నువ్వు
ఉత్తరం ఇవ్వట్లేదు ప్రభా. మరి ఇశ్రాయేలీయులని నువ్వు ఇష్టంగా ఎంచుకున్నావు ప్రభా, కానీ వారికి కూడా ఉత్తరం ఇవ్వట్లేదు అనేసి అంటున్నాడు అన్నమాట. దేవానికి దేవుడు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూసుకుందాం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలను, ఏలనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్టు తన నిబంధనను నేటి వలె స్థాపింపవాలని భాగ్యము సంపాదించుకుంటాయి. నీకు సామర్థ్యం కలుగుచేవాడు ఆయనే. ఇక్కడ మనం చూసినది ఏంటంటే ఆయన నిబంధనలతో మన జీవితాలలో సమృద్ధి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కానీ దాని భక్తులు ఏమంటున్నాడు? ఇశ్రాయేలును నువ్వు స్తుతించినా కానీ ప్రభా, నువ్వు ఎందుకు వారి ప్రార్థన ఆలకించట్లేదు, నువ్వు ఎందుకు నా ప్రార్థన ఆలకించట్లేదు, నువ్వు ఎందుకు నన్ను ఇచ్చేయట్లేదు ప్రభా అనేసి అంటున్నాడు అన్నమాట. కీర్తన 51:10 ఒకసారి చూసుకుందాం. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకుము. మరొకసారి చదువుతున్న పక్కన వచ్చి నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకుము. ఇక్కడ అనుకుంటున్నారన్నమాట, నీ సన్నిధిలో నుంచి నన్ను తొలగించకు ప్రభా, నీ పరిశుద్ధాత్మ నా శరీరంలో నుంచి నా నుంచి వేరు చేయని ప్రభా అనేసి పోరాడుతున్నాడన్నమాట. దేవాది దేవుడిని అడుగుతున్నాడన్నమాట. దేవా నా ప్రార్థన ఆలకించు ప్రభా, నన్ను దయతో క్షమించు ప్రభా. ఒకవేళ నా హృదయంలో ఏదైనా నీకు ఇష్టం లేకుండా ఉంటే ప్రభా, నా యొక్క ఆత్మని నా యొక్క హృదయాన్ని సరిచేయ ప్రభా అనేసి ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవానికి దేవ, ఇశ్రాయేలు యొక్క ప్రార్థన ఆలకించిన గొప్ప దేవ, నా ప్రార్థన కూడా ఆలకించవాలనేసి దావీదు భక్తుడు అంటున్నాడు అన్నమాట. 22వ కీర్తన 5వ వచనం ఒకసారి చూస్తున్నాం. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయి. ఇక్కడ ఇశ్రాయేలు యొక్క నమ్మకాన్ని దావీదు భక్తుడు దృఢపరుస్తున్నాడు అన్నమాట. వారు నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయి అనేసి మాట్లాడుతున్నాడు అన్నమాట. వాళ్ళు యేసుని విశ్వసించినప్పుడు, దేవాది దేవుడిని విశ్వసించినప్పుడు, ఎర్ర సముద్రం లాంటి సమస్య వచ్చినప్పుడు వారు భయపడిపోయారు, భీతిపోయారు. అయ్యో మేము ఇక్కడ చనిపోతామని మోషేతో ఒకటే కొట్లాట చేశారు. మోషే అన్నాడు, ప్రభా మరి ఏంటిది అంటే, నువ్వు ఆ కర్ర చాపితే నేను నా ప్రజలని నడిపించే ద్రోహం చేస్తా అన్నాడు అన్నమాట. అదే ఒక ఎర్ర సముద్రపు స్థితిని చూసే వాళ్ళు అయ్యో మేము ఇక్కడ చనిపోవడానికి వచ్చామా అనేసి మోషేతో కొట్లాట మనం చూస్తున్నాం అన్నమాట. మోషేతో పోరాడుతున్నారు. ఒకవైపు ఐగుప్తులు వస్తున్నారు వీటిని నశింపజేయడానికి, ఇంకో వైపు దాటి వెళ్ళడానికి సముద్రం అడ్డంగా ఉంది. మధ్యలో నిలబడి ఇశ్రాయేలు ప్రార్థన చేస్తున్నారు అన్నమాట మోషేతో సహా. అప్పుడు దేవుడు ఆ యొక్క సమస్య నుంచి వాళ్ళని విడుదల చేయడానికి సముద్రాన్ని చేసి ఒక నేలని చేయడం మనం చూస్తున్నాం అన్నమాట. ఎప్పుడైతే మన యొక్క జీవితంలో సమస్యలు చుట్టుముట్టి ఉంటాయో, ఎప్పుడైతే మనం ఇరుకులలో, ఇబ్బందులలో, శోధనలో ఉంటామో, మనము దేవుని వైపు చూసినప్పుడు, ఈ వాక్యానుసారంగా దావీదు మహారాజు మొరపెట్టినప్పుడు మన శుద్ధ హృదయంతో పరిస్థితులు అనుగుణంగా ఉన్నప్పుడు మనము దేవాది దేవుని ఆశ్రయించి మార్గం సృష్టించే గొప్ప దేవ, నేను నిన్నే స్తుతిస్తున్నా ప్రభా, మాతో మాట్లాడమని అడిగినప్పుడు తప్పక వారిని తెచ్చే దేవుడు అనమాట. నీ ప్రార్థన ఆలకించే దేవుడు, నిన్ను ధైర్యపరిచే దేవుడు అనమాట. నిన్ను స్తుతిస్తే, దేవుడు స్తుతిస్తే నీకు ఏదైతే పొదవగా ఉందో దాన్ని నీ కోసము సృష్టించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అంటున్నాడు అనమాట. నీ పాపములు నా పాపముల కొరకు చనిపోయిన దేవుడిని ఈరోజు నీవు నేను ఆరాధిస్తున్నా. ఆయనని అంటున్నాం, అయ్యా నీ శిలువలో నువ్వు నన్ను జ్ఞాపకం చేస్తున్నావు, నా పాపాలని నీ
నీవు క్షమించాలి ప్రభా. ఒకసారి ఎఫ్ఎస్సి 1:4 చూస్తున్నాం. మొదటి అధ్యాయం 4 ఎట్లనగా ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై ఆయనను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఇక్కడ చూసినట్లయితే దేవాది దేవుడు క్రీస్తులో నిన్ను నన్ను జగతి పునాది వేయక మునిపే ఏర్పరచుకున్నాడు అన్నమాట. క్రీస్తు ఏ రీతిగా అయితే ఈ లోకానికి వచ్చాడో నీకు నాకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక విషయంలో ఎట్లా అంటే మనం మొరపెట్టమంటున్నాడు అనమాట. 33:3 చూస్తే ఏమంటాడంటే ఇచ్చే దేవుడు అని అంటున్నాడు అనమాట. ఆయనని మొరపెట్టి వాక్యాన్ని ధ్యానించి అయ్యా నా యొక్క జీవితం ఏంటి, ఏసయ్య మట్టుకు ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నాడో అరణ్యంలోకి వెళ్ళి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క మినిస్ట్రీ ప్రారంభం కాకముందు ఆయన మొదట పరిశుద్ధాత్మ దగ్గర కూర్చొని ఆయన యొక్క క్లాసెస్ తీసుకున్నాడు అనమాట. తర్వాతనే మనము అద్భుతాలు చూసాం. దాని ముందు మనం ఒక అద్భుతం చూసాం. కానా విందులో ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చడం, కానీ దాని తర్వాత ఇంకా బలమైన కార్యాలు చూసాం. ఎలాగంటే చనిపోయిన లాజర్ని కూడా లేపడం మనం చూస్తున్నాం అన్నమాట. యేసయ్య యొక్క ఆత్మ నీలో నాలో ఉండాలని మరి దేవాది దేవుడు నిన్ను నన్ను వాక్యం ద్వారా దర్శిస్తున్నాడు అన్నమాట. నీతో నాతో కూడా మాట్లాడాలని ఆశపడుతున్నాడు అన్నమాట. నీవు నేను మొరపెడితే ఉత్తరం ఇచ్చి నిన్ను నన్ను దీవించాలని, సాతానుడు ఓడించాలనేసి ఆశపడుతున్నాడు అన్నమాట. సిస్టర్ కీర్తన 22 తర్వాత నేను నరుడను కాదు, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తలాడించుచు నన్ను అపహసించుచున్నారు. నన్ను చూసి వారందరూ కూడా పెదవుల నుంచి అపహసిస్తున్నారు అన్నమాట. ఒకసారి మార్కు 15:29 చూస్తున్నాం. 15:29 బందిపోటు దొంగలను ఆయనతో కూడా అక్కడ మార్గమును వెళ్ళుచున్న వారు తమ తలలు చుచ్చు దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకోమని చెప్పి ఆయన దూషించింది. ఇక్కడ చూసినట్లయితే ఆ బందిపోటు దొంగలు ఏమంటున్నారంటే శిలువ మీద నుంచి దిగి నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించమని. చివరికి సాతాను ఈ రీతిగా కూడా యేసయ్యని శిలువలో కూడా శోధించడం మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. నీ జీవితంలో నా జీవితంలో అనేక ఇరుకులలో, ఇబ్బందులలో, శోధనలో ఉన్నప్పుడు ఏమంటారంటే నీ దేవుడు అసాధ్యుడు, నీ యొక్క ప్రార్థన ఆలకించేవాడు కాదు, కాబట్టి నువ్వు ఓటమి ఒప్పుకో అనేసి నీతో నాతో కూడా మాట్లాడుతుంది. ఆ యొక్క ఇద్దరు దొంగలు కూడా, ఒక దొంగనేమో ఈయన క్రీస్తేనా అంటాడు, ఇంకో దొంగనేమో ప్రభువా నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు, నీవు పరదేశంలో పోయినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నప్పుడు యేసయ్య ఏమని ఉత్తరం ఇస్తాడంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటాడు అన్నమాట. ఆ యొక్క సినిమాలో కూడా ఆ యొక్క దొంగ యేసయ్య ప్రార్థన ద్వారా అడుగుతున్నాడు, అవునయ్యా నేను పాపిని, నువ్వు పరదేశంలో పోయినప్పుడు నా పాపాలన్నింటినీ
క్షమించి నీవు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అనేసి మాట్లాడుతున్నాడు అన్నమాట. ఆయన మొరపెట్టగా ఉత్తరం ఇచ్చే దేవుడు మనకున్నాడు. సమయం ఇంకా కొద్దిగానే ఉంది, కానీ నీవు నేను వాక్యానుసారంగా మన జీవితాలను సమర్పించుకుంటే మన యొక్క ప్రణాళిక ఏదైతే దేవుని జీవగ్రంథంలో రాశాడో ఆయన అడిగితే తప్పకుండా నిన్ను నన్ను దీవించే దేవుడు, నిన్ను నన్ను దర్శించే దేవుడు. కీర్తన 22 ఎక్కడైతే యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వాడిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వాడిని తప్పించునేమో. అందరూ గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నా తల్లి యొక్క స్తన్యపానము చేయించుండగా నీవే కదా నమ్మిక పుట్టించు. 10 గర్భవాసినైన మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే. ఇక్కడ చూసినట్టయితే దావీదు మహారాజు నిశ్చయంగా చెప్తున్నాడు అన్నమాట. నా తల్లి కనకముందు నీవు నాకు చూసుకున్నావు ప్రభా, నా తల్లి గర్భంలో వేసినప్పుడు నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నీవు నన్ను నేను పుట్టక మునిపే నీవు నాకు ఒక ప్రణాళికతో ఉన్నావు ప్రభా అనేసి పదే చెప్తున్నాడు అన్నాడు. చాలా మందికి ఈ పురుషుడు అసలు దేవుడికి నేను తెలుసా, అసలు నా జీవితంలో ఏదైనా మంచి చేయాలని ఆశపడుతుందా, అవును నేను వ్యభిచారిని, నేను తాగుబోతుని, నేను తిరుగుబోతుని అని చాలా మంది అడుగుతున్నారు అన్నమాట. నేను దొంగనే కానీ దేవుడికి నేను తెలుసా అంటే ఎస్, ఈ యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే నీవు దేవుడికి తెలుసు అని. యెషయా 46 ఒకసారి చూసుకున్నాను. 46 అధ్యాయం 3వ వచనం. యాకోబు ఇంటి వారు కాదా, ఇశ్రాయేలు ఇంటి వారిలో రుచించిన వారు కాదా, గర్భంలో పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారు కాదా, తల్లివడిలో కూర్చుంటున్నది మొదలుకొని నేను చంక పెట్టుకునే వారు కాదా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడు నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నేను ఎత్తుకుని వాడు నేనే, నేనే చేసి ఉన్నాను, చక్క పెట్టుకుని వాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడును నేనే. ఇక్కడ చూసినట్లయితే నీ పుట్టుక నుంచి నీ జీవితంలో ఏ ప్రయాణంలో ఉన్నా, ఏ వయస్సులో ఉన్నా కూడా దేవాది దేవుడు నిన్ను నన్ను ఒక ప్రణాళికతో సృష్టించి పరలోకం నుంచి పదే నా బిడ్డ ఎప్పుడు వస్తుంది, నా కుమారుడు ఎప్పుడు వస్తాడు, నా కుమార్తె ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఆయన నీ యొక్క ప్రణాళిక విషయంలో మొదలుపెడుతుంది, నేను ఎప్పుడు విడుదల చేయాలి అనేసి పదే మొదలుపెడుతున్నాడు అన్నమాట. ఎందుకంటే గాడ్ ఇస్ ద గాడ్ ఆఫ్ రెస్టరేషన్. యోవేల్ గ్రంథము 2:25 ఒకసారి చూసుకుందాం. గాడ్ ఇస్ ద గాడ్ ఆఫ్ రెస్టరేషన్. ఆ యొక్క రెస్టోర్ చేయడానికి నీవు నేను ప్రార్థిస్తామా, ఆయన విశ్వసిస్తామా, ఇరుకులలో, ఇబ్బందులలో, శోధనలలో ఆయన కోసం నిలబడతామా అని చూసే దేవుడు అన్నమాట. ఒకసారి చూసుకొని 2:25 వచనం. యోవేల్ గ్రంథం మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను పసరి పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఏదైతే మిడతలు దండలు అన్ని జరిగి నువ్వు కోల్పోయిన అన్ని కూడా తిరిగి ఇచ్చే దేవుడు అన్నమాట అంటున్నాడు అన్నమాట. నీకు వాగ్దానం ఇచ్చి నడిపించే దేవుడిని తోడుగా ఉంటే భయం లేదా, దిగులేలా, చింతేలా, నువ్వు ఎంత పాపంలో ఉన్నంతకి ఎంత పాపమైనా సరే నిన్ను ఈరోజు దేవుడి వాక్యం ద్వారా
దర్శించాలని ఆశపడుతున్నాడు. నీతో ఒక నూతన కార్యం జరిగించి నీలో ఆయన నామంని మహిమపరచాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రభా, మాతో మాట్లాడినందుకే వందనాలు ప్రభా. నేను వారి తండ్రి గర్భంలో వేయకపోయి మాతో మాట్లాడిన గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా యొక్క ప్రధానికి ఏంటో మేము వాక్యానుసారంగా తెలుసుకుంటాము. మా జ్ఞానంలో ఇవ్వండి. మాతో మాట్లాడి దీవించి ఆశీర్వదించినాము. నజరేయుడైన యేసు నామములో అడిగి వచ్చినాము తండ్రి. ఆమేన్. చిన్న కోరస్ పాడండి.